ఉపాధ్యాయ రంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న జిల్లా విద్యా అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు రాములు మాట్లాడుతూ విద్యారంగాన్ని అభివృద్ధి చేయవలసిన జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి ఉపాధ్యాయులకు అవమానపరిచే విధంగా ముందుకు పోతున్నారన్నారు. ఇక తమ సమస్యలను చెప్పుకుందామని కనీసం కార్యాలయంలోకి రానివ్వకుండా నియంతలా వ్యవహరిస్తున్నాడన్నారు. చెప్పులు విడిచి తన ఛాంబర్లోకి రావాలని ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వారు పాఠశాలను సందర్శించిన సమయంలో ఇటు విద్యార్థులతో అమర్యాదంగా ప్రవర్తిస్తూ మానసికంగా కుంగిపోయేలా ప్రవర్తిస్తున్నాడని డిఈఓపై విచారణ జరిపి వెంటనే అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించి అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డిటిపిఎఫ్ రాష్ట్ర నాయకులు రఘుశంకర్ రెడ్డి, రాజమల్లయ్యలు పాల్గొన్నారు. డియు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా డిటిఎఫ్ మరియు టీపీటీఎఫ్ జిల్లా శాఖలు తనను సస్పెండ్ చేయాలని ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా డిఓ జనార్దన్ రావు గారు ఈ జిల్లాకు 4 సంవత్సరాల క్రితం వచ్చిండ్రు. ఇంత సుదీర్ఘకాలము కరీంనగర్ జిల్లా చరిత్రలోనే ఏ డిఓ ఉండలేదు. ఒక జిల్లా ఉన్నతాధికారిగా ఇంత సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల తాను ఈ జిల్లాలో పరిచయాలను పెంచుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ జిల్లా విద్యారంగ అభివృద్ధికి పాటుపడాల్సినటువంటి డిఈఓ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఒక ఉపాధ్యాయ వ్యతిరేకిగా చిన్న కారణంతో సస్పెండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ఒక 7 ఉపాధ్యాయులను స్పౌజ్ కారణంతో పనిచేసిండు. మాకు ప్రభుత్వ ఉత్తర్వు జీవో బదిలీలకు సంబంధించినటువంటి జీవో, అందులో చాలా స్పష్టంగా క్లాజులను చదువుకోకుండా దాన్ని అర్థం చేసుకోకుండా జీవో స్ఫూర్తిని కూడా అర్థం చేసుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా సస్పెండ్ చేస్తూ ఉన్నారు. అందులో ఉన్న 17 మందికి నోటీసులు ఇస్తే 7 మాత్రమే సస్పెండ్ చేసిండు. భవిష్యత్తు సంబంధించినటువంటి ఆనందాన్ని పంచేటువంటి ఒక రంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి మానసిక క్షోభ గురైనప్పుడు ఆ విద్యార్థులకు ఎలాంటి ఆనందాన్ని పంచుతామనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఉపాధ్యాయులపైన అధికారిగా ఉండేటువంటి డిఓ గారు ఉపాధ్యాయుల సంక్షేమం దృష్ట్యా, విద్యార్థుల యొక్క సంక్షేమం దృష్ట్యా ఎక్కడికైనా విజిట్ చేసినప్పుడు సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి వాడు వాళ్ళని ఏ విధంగా వేధించాలి, ఏ విధంగా మానసిక క్షోభ గురియాలనేటువంటి ఒక సంకల్పం పెట్టుకొని ఎన్నింటికి సమాధానం చెప్పినా సమాధానం చెప్పని దానికోసం వెతికి వాళ్ళని వేధించడం, మెమోలు ఇవ్వడం అనేటువంటిది ఆయన యొక్క కుట్రపు అంటే ఆయన యొక్క షాడిజానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు.